ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ ప్రణోతి దేశపాండే, డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్. సో ఈ వింటర్ సీజన్‌లో ఎలాంటి స్కిన్ కేర్ తీసుకోవాలి? ఏ సోప్ మంచిది? ఏ సన్ స్క్రీన్ మంచిదో మనం డాక్టర్‌ని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. ప్రెజెంట్ చాలా టైప్స్ ఆఫ్ సన్ స్క్రీన్స్ అయితే మనకి మార్కెట్‌లో అవైలబుల్ ఉంది. లైక్ ఎస్‌పీఎఫ్ 50, ఎస్‌పీఎఫ్ 70, ఎస్‌పీఎఫ్ 30 అని చెప్పేసి. బట్ మన స్కిన్‌కి ఏ సన్ స్క్రీన్ బెటర్ అని మనం ఫీల్ అవ్వచ్చు? మన స్కిన్‌కి సన్ స్క్రీన్ చూజ్ చేయాలంటే స్కిన్ టైప్ తెలిసుండాలి. ఓకే. స్కిన్ డ్రై ఉందా, కాంబినేషన్ టైప్ ఉందా, లేదా ఆయిలీ స్కిన్ ఉందా అది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి సన్ స్క్రీన్ వాడొచ్చు. ఇంకోటి అవుట్‌డోర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి యూజువల్‌గా ఎక్కువ ఎస్‌పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ ఇంపార్టెంట్. ఎస్‌పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్, అంటే ఎండ నుంచి మీకు అది ప్రొటెక్షన్ ఇస్తుంది ఆ ఫ్యాక్టర్. సో, అది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 30 ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్ రొటీన్ అవుట్‌డోర్ యాక్టివిటీస్‌కి ఓకే. కానీ ఎక్కువ బయట ఉన్న వాళ్ళకి ఎస్‌పీఎఫ్ 50 అలాంటి సన్ స్క్రీన్ వాడడం బెటర్. ఇంకా హాట్ క్లైమేట్‌లో చాలా ఎండ ఉన్న క్లైమేట్‌లో మీరు వెళ్తే 100 ఎస్‌పీఎఫ్ కూడా కావాల్సొస్తది. ఓకే. అంటే చాలామంది ఇప్పుడు యూట్యూబ్‌లో గాని, ఎక్కడైనా సరే చెప్తూ ఉంటారు. నైట్ టైమ్ గూడా సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. బికాజ్ ఇండోర్‌లో కూడా మనకు ఆ రేస్ అనేది పడుతూ ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. నిజంగా మనం నైట్ పడుకునేటప్పుడు కూడా సన్ స్క్రీన్ పెట్టుకోవాల్సొస్తదా? నైట్ పడుకున్నప్పుడు సన్ స్క్రీన్ పెట్టాలి. కానీ అది బ్లూ లైట్ సన్ స్క్రీన్ ఉంటే మాత్రం చాలు. ఓకే. ఎందుకంటే బ్లూ లైట్ నైట్ టైమ్ మీకు ట్యూబ్ లైట్స్ నుంచి ఏమొస్తుంది, దానికి మీరు ఎక్స్‌పోజ్ అవుతారు. దానికోసం బ్లూ లైట్ ఉన్న సన్ స్క్రీన్ పెడితే చాలు. కానీ డే టైమ్‌లో ప్రాపర్ యూవీ ప్రొటెక్షన్ ఉన్న సన్ స్క్రీన్ పెట్టడం బెటర్. ఓకే. అంటే మాక్స్ ఎంత తీసుకోవచ్చు మ్యామ్? అంటే ఎస్‌పీఎఫ్ 50 వరకు చాలంటారా? మనం బయట జనరల్‌గా ఇప్పుడు ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు అలా ఉండే వాళ్ళకి. ఎస్‌పీఎఫ్ 30 వరకు కూడా చాలు. ఓకే. సో డేకి ఎన్ని టైమ్స్ పెట్టుకోవచ్చు మ్యామ్ సన్ స్క్రీన్ అనేది? సన్ స్క్రీన్ చాలా మందికి తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే, సన్ స్క్రీన్ చాలా టైం వరకు పనిచేస్తుంది అండి. అది రాంగ్. సన్ స్క్రీన్ ఒక 3, 4 అవర్స్ వరకే పనిచేస్తుంది ఓకే. ఒకవేళ రాసుకున్న తర్వాత. సో, ప్రతి 3, 4 అవర్స్‌కి సన్ స్క్రీన్ పెట్టాలి. అంటే ప్రతిరోజు ఒక పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఇంకోసారి అట్లా సన్ స్క్రీన్ పెట్టాల్సొస్తది ప్రతి 2, 3 అవర్స్‌కి. ఓకే. అంటే సన్ స్క్రీన్ పెట్టుకోవడం వల్ల ఆయిలీ అయిపోతుందని జెప్పేసి చాలా కంప్లెయింట్స్ వింటూ ఉంటాము. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి సన్ స్క్రీన్ సజెస్ట్ చేయొచ్చు మ్యామ్ మనం? అందుకే మీ స్కిన్ టైప్ ప్రకారం మీరు సన్ స్క్రీన్ వాడడం మంచిది. ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ ఉంటే ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్, నాన్ కామెడోజెనిక్ సన్ స్క్రీన్ వాడితే బెటర్. సో, దానివల్ల అట్లా ఆయిలీ ఎఫెక్ట్ ఫేస్ మీద రాదు. ఓకే. అంటే మనమంటే ఓకే మ్యామ్. చిన్న పిల్లలకి కూడా చాలామంది మనము ఫాస్ట్ కల్చర్ ఉన్న పేరెంట్స్‌ని చూస్తే, వాళ్ళకి గూడా బయట బీచెస్ కానీ, అరౌండ్ ఎక్కడికైనా తీసుకెళ్తున్నా కానీ, వాళ్ళకి సన్ స్క్రీన్ అప్లై చేస్తూ ఉంటారు. సో, అంత చిన్న పిల్లలకి మనం సన్ స్క్రీన్ అప్లై చేయొచ్చా? సన్ స్క్రీన్ చిన్న పిల్లలకి కూడా అప్లై చేయొచ్చు. కానీ ఓకే. ఆ సన్ స్క్రీన్స్ నాన్ కొమెడోజెనిక్ మైల్డ్ సన్ స్క్రీన్స్ ఉండాలి. ఫ్రాగ్రెన్స్ ఫ్రీ సన్ స్క్రీన్స్ ఉండాలి. సో, యూజువల్‌గా అయితే నేను సజెస్ట్ చేస్తా 6 మంత్స్ తర్వాత అయినా బేబీ లేదా పాపకి తర్వాత సన్ స్క్రీన్ పెట్టొచ్చు. 6 మంత్స్ ముందు పెట్టొద్దు. ఓకే. 6 మంత్స్ తర్వాత అయిన పాప లేదా బాబుకి సన్ స్క్రీన్ పెట్టొచ్చు. సో, మనకి సన్ స్క్రీన్‌తో పాటు రొటీన్ చెప్తారనమాట. కేర్ అనమాట. డే రొటీన్‌లో బాడీ మాయిశ్చరైజర్ గూడా అప్లై చేసుకోండి అని చెప్పేసి. సో, మాయిశ్చరైజర్స్ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ అవైలబుల్ ఉన్నాయి. డిఫరెంట్ కంపెనీస్ నుంచి మనకి అవైలబుల్ ఉన్నాయి. సో, యాక్చువల్‌గా మనం ఒకవేళ కేర్ తీసుకోవాలంటే ఎలాంటి టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్ మనం చూజ్ చేసుకోవచ్చు మ్యామ్? మాయిశ్చరైజర్ కూడా మీ స్కిన్ ఎక్కువ ఆయిలీ ఉంటే లైట్ మాయిశ్చరైజర్ పెట్టుకోవడం బెటర్. ఆయిల్ ఫ్రీ, నాన్ కామెడోజెనిక్. ఒకవేళ స్కిన్ చాలా డ్రై ఉంది అట్లాంటి సిట్యుయేషన్స్‌లో హెవీ మాయిశ్చరైజర్స్‌లో సెరమైడ్ అలాంటిది కంటెంట్స్ ఉంటే బెటర్ ఉంటుంది. ఫస్ట్ మాయిశ్చరైజర్ రాసుకోవాలి. దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి సన్ స్క్రీన్ పెట్టాలి రొటీన్‌లో. అండ్ ఇంకో కంప్లెయింట్ ఏంటంటే మ్యామ్, హెయిర్ డై వేసుకోవడం వల్ల పిగ్మెంటేషన్ అయితే వస్తుంది అని చెప్పేసి అంటారు. అసలు హెయిర్ డైకి మన స్కిన్‌కి సంబంధం ఏంటి మ్యామ్? ఎందుకంటే డై మనం హెయిర్‌కి పెడతాము. బట్ అది రియాక్షన్ అనేది మనకి ఫేస్ మీద చూపిస్తుంది. సో, దానికి దీనికి ఏమైనా లింక్ ఉంటుందా? అవును. లింక్ ఉంటుంది. మీరు హెయిర్ డై పెడితే కూడా దాంట్లో ఉన్న కెమికల్స్ స్కిన్‌లో పెనిట్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో, దానివల్ల స్కిన్‌కి కాంటాక్ట్ డెర్మటైటిస్ అనేది రియాక్షన్ వస్తుంది. సాధారణంగా ఇది ఇచ్చింగ్ కానీ, దురద రావడం ఫేస్ మీద, ఎర్రగవ్వడం, తర్వాత నలుపు పిగ్మెంటేషన్ రావడం, ఇలాంటిది సమస్యలు వస్తాయి హెయిర్ డై పెడితే. కానీ ఓకే. హెయిర్ డై కూడా మీరు డెర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసి తీసుకోవాలి. ఓకే. అంటే దానికి కూడా మనం డర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వాల్సొస్తదా మ్యామ్? అవును.
ఓకే. సో, అంటే ఎలా అంటే హెయిర్ పర్సనాలిటీని చూసి మీరు రికమెండ్ చేయడం జరుగుతదా? అంటే డై ఏది యూజ్ చేయాలనేసి? అంటే యూజువల్‌గా అయితే హెయిర్ డైలో కూడా మామూలుగా బ్రౌన్, బ్లాక్ కలర్స్ వస్తాయి. అది అవును. పేషెంట్స్ ఇష్టం ఏ కలర్ వాడాలనుకుంటున్నారు. హ్మ్. కానీ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే కెమికల్ ఫ్రీ ఉన్న హెయిర్ డైస్ ప్రిఫర్ చేయాలి. ఓకే. ఒకవేళ మీరు బయట నుంచి కూడా హెయిర్ డై కొనుక్కోవాలి అని అనుకుంటున్నారంటే ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఓకే. ప్యాచ్ టెస్ట్ అంటే చెవి వెనక కొద్దిగా హెయిర్ డై పెట్టుకొని ఒక 24 అవర్స్ వరకు వెయిట్ చేయాలి. ఓకే. అట్లాగే ఉంచుకోవాలి హెయిర్ డై. ఒకవేళ ఏమైనా దురద, ఎర్రగవ్వడం ఇలాంటి అలర్జీస్ జరిగితే హెయిర్ డై వాడొద్దు. ఓకే. అది సింపుల్ టెస్ట్ ఇంట్లో కూడా చేయొచ్చు. ఓకే. కానీ అది కూడా లేకుంటే మీరు ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్‌ని అడగండి. ఏ హెయిర్ డై వాడొచ్చు అట్లా. అంతే కాకుండా మ్యామ్ మరి ఒకవేళ పిగ్మెంటేషన్ వచ్చేసింది వాళ్ళకి, అది కంట్రోల్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవచ్చు మ్యామ్? హెయిర్ డై ఆహ్, హిస్టరీ ఒకవేళ ఉంటే హెయిర్ డై రాసుకోవడం అది ఫస్ట్ ఆపేయాలి. ఓకే. పిగ్మెంటేషన్ ఒకవేళ ఫేస్ మీద వస్తే రెగ్యులర్‌గా మాయిశ్చరైజర్స్ పెట్టాలి. తర్వాత ఆహ్, సన్ స్క్రీన్స్ పెట్టాలి. ఎందుకంటే సన్‌లైట్‌లో ఉన్న యూవీ రేస్ ప్లస్ హెయిర్ డైలో ఉన్న కెమికల్స్‌ది రియాక్షన్ అయ్యి ఇంకా ఆ కాంటాక్ట్ డెర్మటైటిస్ సివియర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని సన్ స్క్రీన్ రెగ్యులర్‌గా పెట్టాలి. తర్వాత ఆ పిగ్మెంటేషన్ తగ్గడానికి మా దగ్గర చాలా అంటే ట్రీట్మెంట్స్ ఉంటాయి. కెమికల్ పీల్ ట్రీట్మెంట్స్, లేజర్స్ అట్లా అనేది ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో, మీరిప్పుడు అన్నారు మ్యామ్ కెమికల్ పీల్ ఆఫ్ అని చెప్పేసి. సో, అది స్కిన్‌కి మంచిదా మ్యామ్? అంటే మనకి ఓల్డెన్ డేస్‌లో ఇవన్నీ లేవు అసలు. కెమికల్ పీల్స్ కానీ ఇవంతా ఏం లేదు. సో, ప్రెజెంట్ జనరేషన్ అందరూ దానికే అడిక్ట్ అయిపోతున్నారు. కొంచెం చిన్న పిగ్మెంటేషన్ కనిపించినా గానీ కెమికల్ పీల్ చేసుకోవడము. దానివల్ల బెనిఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు. స్కిన్‌కి రియాక్షన్ అయిన వాళ్ళు ఉన్నారు. అది ఎంతవరకు బెటర్ మ్యామ్ చేయించుకోవడం? కెమికల్ పీల్ అనేది ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ కాదు. ఫస్ట్ ఓకే. లైన్ ట్రీట్మెంట్ అంటే క్రీమ్స్ రాసుకోవడం, రెగ్యులర్ స్కిన్ రొటీన్ తీసుకోవడం. అంటే మాయిశ్చరైజర్స్ గానీ, సన్ స్క్రీన్స్ గానీ ఎలా మీ డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తున్నారో ఆ ప్రకారం పెట్టుకోవడం. దాని తర్వాత కూడా ఒకవేళ పిగ్మెంటేషన్ తగ్గట్లేదంటే వాళ్ళని కన్సల్ట్ అయ్యి ప్రాపర్‌గా కెమికల్ పీల్ ట్రీట్మెంట్ వాళ్ళు సజెస్ట్ చేస్తే ప్లాన్ చేయొచ్చు. కెమికల్ పీల్ ట్రీట్మెంట్ సరిగ్గా చేస్తే డెఫినిట్‌గా సేఫ్ ట్రీట్మెంట్. ఓకే. ఓకే. సో, కెమికల్ రాస్తాము ఫేస్‌కి. దానివల్ల పైన ఉన్న స్కిన్ లేయర్ డెడ్ స్కిన్ లేయర్స్ సెల్ పోతుంది. ఓకే. సో, అది ఎక్స్‌ఫోలియేషన్ లేదా స్కిన్ పీలింగ్ లాగా కనిపిస్తది ఫేస్ మీద. న్యూయర్ పీల్స్‌తో ఈ సైడ్ ఎఫెక్ట్ కూడా రాదు. కొన్ని రోజుల తర్వాత ఇంకా ఫేస్ మీద గ్లో వస్తుంది. ఓకే. కానీ దీనికి కూడా సెట్టింగ్స్ తీసుకోవాలి. జస్ట్ ఓకే. ఒకటే ఓకే. సెట్టింగ్ తర్వాత రిజల్ట్స్ రావు. ఓకే. కొంత సెట్టింగ్స్ తీసుకుంటే బావుంటుంది. అండ్ ఇంకోటి కూడా రికమెండ్ చేస్తూ ఉన్నారు. అంటే మరి అది తెలిసి వీడియోస్ చేస్తారో తెలీదు. చాలామంది కంటెంట్ క్రియేటర్స్ మైక్రో నీడ్లింగ్ అని చెప్పేసి ఒక రోల్ వస్తది. సో, దాన్ని డైలీ మనం చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. సో, ఫేస్ గ్లో వస్తది. పింపుల్స్ తగ్గుతాయని చెప్పేసి చాలామంది కంటెంట్ క్రియేటర్స్ చేయడం జరుగుతుంది. సో, నిజంగా మన స్కిన్‌కి ఆ మైక్రో నీడ్లింగ్ అనేది హెల్ప్ చేస్తదా మ్యామ్ రోల్ అనేది? అవును. మైక్రో నీడిలింగ్ స్కిన్‌కి బెనిఫిషియల్. కానీ ఓకే. అది డెర్మటాలజిస్ట్ దగ్గర చేసుకుంటే బెటర్ ఉంటుంది. ఓకే. ఇంట్లో చేయనప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ జరిగే అవకాశం ఉంటుంది. అందుకని డెర్మటాలజిస్ట్ క్లినిక్‌కి వెళ్ళి సజెస్ట్ చేస్తే మీరు అది చేసేసుకోవచ్చు. యాహ్! సో, చాలా దానివల్ల కొలాజన్ ప్రొడక్షన్ న్యూ కొలాజన్ స్కిన్‌లో ప్రొడ్యూస్ అయ్యి హ్మ్. స్కిన్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతది. స్కిన్ టైటనింగ్ ఎఫెక్ట్ వస్తుంది. స్కిన్ మీద ఉన్న డల్‌నెస్ తగ్గుతది. అంటే నీడ్లింగ్ అనేది జస్ట్ అదా లేదంటే ఏదైనా సీరమ్ అప్లై చేసుకొని నీడ్లింగ్ చేసుకోవాల్సొస్తదా మ్యామ్? ఒకవేళ రికమెండ్ చేస్తే? ఒకవేళ రికమెండ్ చేస్తే కూడా ఫస్ట్ డర్మా రోలర్ లేదా నీడ్లింగ్ చేయాలి. దాని తర్వాత సీరమ్స్ ఇన్‌ఫ్యూజ్ చేయొచ్చు. దానికి మేము మీజోథెరపీ అంటాము. ఓకే. సో, సీరమ్స్ ఇంజెక్ట్ చేయొచ్చు. దానికి ఇంకా బెటర్ ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ మీరు మైక్రో నీడిలింగ్ చేసి దాని తర్వాత మీజోథెరపీ చేస్తే. సో, అండ్ ప్రెజెంట్ చాలామంది అంటే మన స్కిన్ టోన్ అనేది బై బర్తే ఉంటుంది. సో, ఇప్పుడు చాలా అప్‌డేటెడ్ వెర్షన్స్ రావడము మిషన్స్‌లో గానీ ఏదైనా సరే. సో, బాడీని కూడా వాళ్ళు వైట్నింగ్ చేస్తాము మేము అని చెప్పేసి చాలా యాడ్స్ కూడా మనం చూస్తున్నాం చాలామంది క్లినిక్స్‌లో. సో, నిజంగా మన బాడీ టోన్ అనేది మనం చేంజ్ చేయగలుగుతామా మ్యామ్? బాడీ కలర్, స్కిన్ కలర్ చేంజ్ రాదు. కానీ స్కిన్ మీద బ్రైట్‌నెస్ రావచ్చు. ఆ బ్రైట్‌నెస్ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల వస్తుంది. మీ డైట్, మీ లైఫ్ స్టైల్ దాంట్లో మీరు చేంజెస్ చేస్తే వస్తుంది. రెగ్యులర్‌గా స్కిన్ కేర్ రొటీన్ తీసుకోవడం వల్ల వస్తుంది.
ఐవీ గ్లూటాథయోన్ అనేది స్కిన్ బ్రైట్నింగ్ కోసం సజెస్ట్ చేస్తారు. అది ప్రాపర్ స్కిన్ క్లినిక్‌లో చేయొచ్చు ట్రీట్మెంట్. దానికి కూడా సడెన్‌గా ఐవీ ఇంజెక్షన్స్ కి ఎలా అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా అంటే సైడ్ ఎఫెక్ట్స్ కానీ రియాక్షన్ రావచ్చు. అందుకని డే కేర్‌లో అట్లా వెళ్ళి ఈ ఐవీ గ్లూటాథయోన్ అనేసి ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు. డాక్టర్స్ మానిటరింగ్ ఉండాలి దానికోసం. ఓరల్ టాబ్లెట్స్‌కి కూడా చాలా అనేది బ్రాండ్స్ ఉంటాయి. కానీ ప్రాపర్ బ్రాండ్ ప్రొడక్ట్ క్వాలిటీ అనేది డెర్మటాలజిస్ట్ డాక్టర్స్‌కి తెలిసుంటుంది. సో, హ్మ్. వాళ్ళ దగ్గర వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే బావుంటుంది. అంటే ఇప్పుడు మనకి అమెజాన్‌లో గూడా చాలా ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. గ్లూటాథయోన్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. సో, చాలామంది తెలియక ఏది పడితే అది తీసేసుకుంటూ ఉంటారనమాట. డైలీ వాటర్‌లో వేసుకొని తాగొచ్చు అని చెప్పేసి. సో, అవి నిజంగానే ఎఫెక్ట్ ఇస్తాయి మ్యామ్ మనకి ఇన్నర్ బాడీ లోపల నుంచి. ఆన్‌లైన్‌లో ఉన్నది అన్ని ప్రొడక్ట్స్ కొనుక్కోవద్దు. కేర్‌ఫుల్‌గా ఉండాలి. హ్మ్. ఎందుకంటే కొన్ని ప్రొడక్ట్స్ లో క్వాలిటీ ఉండొచ్చు, ఫేక్ ఉండొచ్చు. దానికి టెస్టింగ్ జరిగిందా లేదా ల్యాబ్‌లో అవి అన్నీ. సో, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ప్రొడక్ట్స్ మాత్రమే డెర్మటాలజిస్ట్ దగ్గర ఉంటాయి. అవి తీసుకుంటే బెటర్. సో, మనం ఇంట్లోనే డైలీ రొటీన్ చేసుకోవాలి. స్కిన్ కేర్ తీసుకోవాలంటే ఎలాంటి కేర్ తీసుకోవచ్చు మ్యామ్? ఇంట్లో చేయాలంటే ఫేస్ వాష్ ఫస్ట్ చేయాలి. మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి. జెంటల్ క్లెన్జర్ వాడితే బెటర్. స్కిన్ టైప్ ప్రకారం కావాలంటే డెర్మటాలజిస్ట్‌ని అడిగి వాడవచ్చు. దాని తర్వాత మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి. మాయిశ్చరైజర్ తర్వాత సన్ స్క్రీన్ పెట్టాలి. ఇంట్లో ఉన్న ప్రొడక్ట్స్ అంటే పసుపు, హల్దీ దాంతో కూడా స్కిన్‌కి గ్లో వస్తుంది. కానీ కొంతమందికి పసుపుతో కూడా అలర్జిక్ అవును. రియాక్షన్స్ అవును రావడం మ్యామ్. అవుతుంది. అవును. సో, అదే ప్యాచ్ టెస్ట్ చేసి వాడితే బెటర్. ఇంకోటి హనీ వల్ల కూడా మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ వస్తది. గ్రీన్ టీ బ్యాగ్స్ మీరు గ్రీన్ టీ వాడిన తర్వాత హ్మ్. వాడిన బ్యాగ్స్‌ని పడేస్తా. డస్ట్‌బిన్‌లో హ్మ్. పడేయవద్దు. అవి ఫ్రీజర్‌లో పెట్టి ఒకవేళ మీరు కన్ను దగ్గర అట్లా పెడితే డార్క్ సర్కిల్స్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. దాంట్ నుండి యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ అవుతాయన్నమాట. ఓకే. సో, కుకుంబర్ కూడా సేమ్ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ వల్ల డార్క్ సర్కిల్స్‌కి బెటర్ ఉంటుంది. సో, ఇంట్లో ఉన్న ప్రొడక్ట్స్‌కి ఇవి సేఫ్ అనుకుంటా. ఓకే.